పార్టీ నిర్ణయం సీతారామయ్య తండ్రికి తెలిసింది. తన ఇంటి వద్దే ఉండమని నన్ను అడిగారు. నీ కడుపున ఒక ఆడపిల్ల పుడితే సాకాలని మీ అత్తగారు కోరుకుంది. కొంచెం కోపం తగ్గగానే ఇంటికి తిరిగి వస్తుందిలే. కొడుకు ఆస్తినంతా అమ్మి పార్టీకి దారాదత్తం చేశాడనే కోపాన్ని ఆమె నీ మీద వెళ్ళగక్కింది. ఆమెకు నీ మీద వేరే కోపమేమీ లేదు. మీరు జొన్నపాడు వెళ్ళొద్దు అని అడిగారు. సీతారామయ్య పార్టీ నిర్ణయం ప్రకారం నడుస్తాడు. అది తల్లికి నచ్చదు. తగువులతో ఇల్లు నరకమవుతుంది. అందరం బాధపడాలి. అందుకే పార్టీ ఏ నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఏ మాటే మా మావయ్య గారితో చెప్పాలనిపించింది. పెద్దవారిని ఆలోచించమనే తంటరి దానివా అని అంటారేమో అని వెనకాడాను. నా మౌనాన్ని అర్థం చేసుకున్న సీతారామయ్య తండ్రి గారు కోడలికి కావాల్సిన సామాన్లు బండిలో సర్ది జొన్నపాడులో దించి రమ్మని పెద్ద పాలేరుతో చెప్పారు.